2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెనాలిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం ఓ వివాహానికి హాజరయ్యేందుకు తెనాలి వచ్చిన రఘురామకృష్ణరాజు మారిస్పేటలో ఉన్నటువంటి విశ్రాంత డ్రిల్ మాస్టర్ కొడాలి రామనాథం మాస్టర్ గారి ఇంటి వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ఆయన మాట్లాడి ఇక్కడ తెనాలికి సంబంధించిన విషయాలను కూడా ఆయన పూర్తిగా తెలుస్తున్నారు. అనంతరం మీడియా సమావేశంలో ప్రత్యేకంగా అయితే రఘురామకృష్ణరాజు మాట్లాడారు. 40 సంవత్సరాల తర్వాత తాను తెనాలి వచ్చినట్లు చెప్పారు. ఇక్కడ పరిస్థితులు కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర ప్యారిస్ తెనాలిగా ఎట్లా వచ్చిందనే దాని మీద కూడా తెనాలి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందని చెప్పి ఎంతో సంతోషాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు. అట్లాగే ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఉండిలో ఉన్నటువంటి రామాలయ నిర్మాణానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దాతలందరి సహకారంతో వచ్చే శ్రీరామనవమి నాటికి కూడా అక్కడ రామాలయ నిర్మాణం చేపడతామని చెప్పినైతే ఆయన మాట్లాడారు. అట్లాగే కస్టోడియల్ టార్చర్కి సంబంధించి వ్యవహారంలో ఆయన మాట్లాడుతూ కూడా కొంతమంది ఇటు తల్లికి అనారోగ్యం కారణంగా సాకుగా చూపి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే 23వ తారీఖు వాయిదా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ ఎవరైతే ఇక్కడ ఈ వాయిదాలకు రాకుండా హాజరు కాకుండా వెళ్ళిపోతూ ఉన్నారో వారందరూ కూడా 23వ తారీఖు మళ్ళీ తిరిగి విచారణకు హాజరు కావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. చట్టం తన పనులు తాను చేసుకుపోతా ఉందని అయితే రఘురామకృష్ణరాజు అయితే తెలియజేసిన పరిస్థితి. నేను 40 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా తెనాలి పట్టణానికి రావటం జరిగింది. స్నేహితుని కుమారుని వివాహం కోసం 40 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 83లోనో 85లోనో వచ్చా. చాలా రెండు పక్కల ఈరోజే నాకు తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అని ఎందుకంటారో, ఏదో ఆంధ్ర ప్యారిస్ అంటే ఏదైనా ఫ్యాషనా లేకపోతే ఏంటో అని అనుకునేవాడిని చిన్నప్పుడు. బట్ ఇప్పుడు అటు ఇటు కెనాలు, దానివలన ఆంధ్ర ప్యారిస్ అని చెప్పి తెనాలిగా పేరు వచ్చిందని చెప్పి వచ్చిన తర్వాత తెలిసింది. నేను ఊహించిన దానికన్నా చాలా అందంగా ఉంది ఈ టౌను. మరి మా మిత్రులు మనోహర్ గారికి వచ్చేటప్పుడు వచ్చిన దారి కూడా అదే గొంతులేమి లేవు, అంతా బాగుంది అంటే చాలా రోజుల తర్వాత ఈ విజయవాడ నుంచి వచ్చే రోడ్డు కొత్తగా వేశారని అన్నారు. హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ మా మిత్రులు సుభాకర్ గారి బంధువులు మాస్టర్ ఇంటికి వచ్చాను. నా చిన్నప్పుడు నా కాలేజ్ జూనియర్స్ని రెగ్యులర్గా నాతో టచ్లో ఉండే రవీంద్ర గారిని అందరినీ కూడా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఈసారి వీలైతే పగలు మళ్ళీ మరొకసారి ఆంధ్ర ప్యారిస్కి మరొకసారి వస్తాను. నేను బేసిక్గా నాకు కొంచెం చిన్నప్పటి నుంచి సినిమాలు ఇంట్రెస్ట్. మరి తెనాలి చుట్టుపక్కల నా ఫేవరెట్ యాక్ట్రెస్ వచ్చి సావిత్రి గారు, జగ్గ గారిది కూడా పక్కనే కదా, దుగ్గిరాల మీదుగానే వచ్చాం. పక్కనే బుర్రిపాలెం కృష్ణ గారు,
సో అలా గుమ్మడి గారు ఇక్కడే, నేను ఇంటి పేరు కూడా గుమ్మడిగా. చాలా ఎంతోమంది కళాకారులు, వేమూరు గగ్గయ్య గారు కూడా ఇక్కడేగా, పాత డ్రామాస్ వేమూరు గగ్గయ్య గారు. ఏదన్నా కళలకు చాలా ఇంపార్టెంట్ ప్లేసు. ఇన్నాళ్ళు ఇక్కడికి రాకపోవటం మరి ఎందుకని రావటం తటస్థించలేదో కానీ చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఫారిన్ కంట్రీ వెళ్ళినంత హ్యాపీగా ఉంది వాళ్ళని తెనాలి వచ్చినందు. ఉండిలో అవును, అక్కడ ఆకివీడులో అంటే జరిగింది ఏంటంటే 4 రోజుల క్రితం సాక్షి పేపర్లోనే, సాక్షులు ఉన్నారు ఇక్కడ లేరా, సాక్షి పేపర్లోనే ఒక ఆర్టికల్ వచ్చింది, రాముడికి దిక్కేదే అని. అంటే 100 సంవత్సరాల నాటి టెంపుల్ కనీసం తుడిచేవాడు కూడా లేడు, రఘుకుల తిలక రారా అని చెప్పి పాటలు పాడుతామైనా అసలు చూసేవాడు ఉన్నాడా అని చెప్పి అది రాస్తే నేను తుడిచి రమ్మని పంపించా మనుషుల్ని. తుడవను వాళ్ళ అక్కడ తుడవడానికి వీల్లేదు, ఇక్కడ కాలు పెడతానికి వీల్లేదంటే నేను అప్పుడు అక్కడికి వెళ్ళి పాత డాక్యుమెంట్స్ అన్నీ చూస్తే 1932 ఆర్ఎస్ఆర్లో అంటే మోస్ట్ ప్రామాణికమైన డాక్యుమెంట్ అది. ఆర్ఎస్ఆర్లో గుడి అనే స్పష్టంగా ఉంది. తర్వాత అన్నిట్లో కూడా ఆ చుట్టుపక్కల ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఒక పక్క డైరెక్షన్లో రామాలయం ఉందని కూడా చాలా స్పష్టంగా ఉంది. అంచేత ఈరోజు రామాలయం నిర్మించాలి అని చెప్పి ఆ ప్రదేశంలో తలంపుతో ఒక ఆలోచన మొదలుపెట్టి హిందూ సంఘాలతో వారి ఆధ్వర్యంలో ఒక అకౌంట్, అంటే ముందు నేను టీటీడీ వారి దగ్గర నిధులతో అనుకున్నాం, కానీ ప్రజలతోనే 100 రూపాయల నుంచి 10,000 రూపాయలు దాటకుండా 10,000 లోపు 100 రూపాయలు పైగా ఉండే కంట్రిబ్యూషన్తో పూర్తి రాతి కట్టడం, అంటే ఒక 500-600 సంవత్సరాలు అయినా చెక్కు చెదరని విధంగా ఉండేలాగా రాతి కట్టడం. శివనాగిరెడ్డి గారు అని చెప్పి చాలా ప్రముఖ స్థపతి, ఆర్కియాలజిస్టు, టీటీడీలో వివిధ శాఖల్లో ఆయన వివిధ స్థాయిల్లో ఆయన పనిచేశారు. వారి నేతృత్వంలో ఒక చక్కటి సైట్, కొంచెం చిన్నది, సుమారు ఒక 65-70 లక్షల రూపాయల వ్యయంతో ఒక చక్కటి టెంపుల్ ప్రజల సహకారంతో, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రామాలయమే కాబట్టి ఆ స్థలం కూడా రామాలయ స్థలం కాబట్టి అక్కడ నిర్మించాలని చెప్పి సంకల్పించాం. ఏదో తెలుసో తెలియకో చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలన్నప్పుడు చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి. అడ్డంకుల్ని ఖచ్చితంగా అధిగమించి వచ్చే రామనామం నాటికి ఖచ్చితంగా అక్కడ ఒక చక్కటి రామాలయం నిర్మించాలనేది మా ఆలోచన. తప్పకుండా దాన్ని వచ్చినవాడు వస్తున్నాడు, పారిపోతున్నాడు. మరి సడన్గా తల్లులు ఆ రకంగా అక్కడికి రావటం ఓకే. సడన్గా ఆయన తల్లిగారికి ఒంట్లో పోవటం, ఈ చిన్న సోనీలు వెళ్ళిపోవటం, పెద్ద సోనీలు ఏదో మాట్లాడటం, అయితే జనం అందరూ చూస్తున్నారు. మరి ఏమో నిజం ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది అనారోగ్యంలో. బట్ 23వ తారీఖు రావాలి అని చెప్పి కోర్టు చెప్పింది. మరి వస్తారేమో చూద్దాం. తల్లిగారి ఆరోగ్యం సహకరించకపోతే మళ్ళీ రాకపోవచ్చు. మరి తల్లిగారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.